మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు. ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఎక్కడంజుడి అక్రమ సంబంధాలు, ఏ న్యూస్లు చూసినా అక్రమ సంబంధాలు. దాని గురించి బైబిల్ వాక్యం ఏం చెప్తుంది? ఎంతో మంది పట్టుబడి శిక్షా వేధులైనను, ఎంతో మంది పట్టబడి జైల్లో మగ్గుతున్నను, ఎంతో మంది పట్టబడి సర్వనాశనం అవుతున్నాను. ఈ మంది పరాయి వాళ్ళ మోజులో పడి జీవితాలని కుటుంబాలని నాశనం చేసుకుంటున్నారు. ఒకసారి చూద్దామండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయం మనం చూసుకుంటే, సామెతల గ్రంథము 27 వచనములో ఏమంటున్నాడంటే, ఒకడు తన ఒడిలో అగ్గి ఉంచుకున్న ఎడల వాని వస్త్రములు కాలకుండునా. ఎవడైనా శరీరం పైన అగ్గి పెట్టుకుంటే బట్టల కాలువ ఖచ్చితంగా కాలుతుంది. ఎందుకు ఈ ఉదాహరణ తీసుకున్నాడు అంటే, ఈ వ్యభిచారము లేకపోతే వివాహేతర సంబంధం అనేటువంటిది అగ్గితో సమానం. ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా కాలుతుంది. అంతేకాదు, కింద మనకి 28వ వచనములు కూడా ఒక మాట అంటున్నాడు, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కాలకుండునా. సవాల్ మనకి. ఎవడైనా అగ్గి మీద నడిస్తే, నిప్పుల మీద నడిస్తే వాని కాళ్ళు కమిలిపోవా, కాలవా? అగ్గి మీద కాలు పెడితే కాలకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా కాలుతుంది. ఒడిలో అగ్గి పెట్టుకున్న బట్టలు కాలిపోతాయి, అగ్గి మీద కాలు పెట్టిన కాళ్ళు కాలిపోతాయి. పరాయి స్త్రీతో లేక పరాయి పురుషునితో అక్రమ సంబంధం పెట్టుకుంటూ కూడా అలాగే కాలిపోతాడు. జాగ్రత్త. మనకి చక్కటి ఒక మాట చెప్తాడు చూడండి, 29వ వచనంలో, తన పొరుగు వాని భార్యను కూడువాడు అట్టివాడు ఆ ప్రకారమే నాశనమగును. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. అబ్బా, ఏమంటున్నాడు? పొరుగు వారి భార్యను కానీ, పొరుగు వారి యొక్క భర్తను కానీ మోహించిన వారు, లేకపోతే వాళ్ళపైన మోజుపడిన వారు చెప్పాలంటే ఖచ్చితంగా నాశనం అవుతారు అని చెప్తుంది. చరిత్రలో ఎంతో మందిని చూస్తున్నాం. అయినను ఎందుకు ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఎందుకు కుటుంబాలను నాశనం చేసుకోవాలి? సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు ఈ మనసులు? పెళ్లి వాళ్ళమంటే అయిపో కదా, లేదన్నప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండాలి. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు అలా చేస్తారు, లేక పెద్దలు కుదిరిచ్చిన యొక్క సంబంధాన్ని చేసుకున్న వాళ్ళు కూడా అలాగే చేస్తారు. ఎందుకు అలా చేస్తారు? చూడండి కింద ఏమంటున్నాడు మనం చూసుకుంటే, 32వ వచనములో, జాగ్రత్తము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యములు చేయువాడు సర్వనాశనమునకు కోరువాడు. ఏం చేస్తాడంట? ఖచ్చితంగా సర్వనాశనం అయిపోతాడు. అలాంటి పని చేస్తే బుద్ధి జ్ఞానం లేదు, నీకే నీవు ముప్పు తెచ్చుకుంటున్నావు. డబ్బు ఉండదని, అహంకారం ఉండదని, బలం ఉండదని, ప్రేమ అని, ఎవరు సపోర్ట్ ఇస్తున్నారని ఒకవేళ ఇలాంటి పనులు చేస్తే శిక్ష మాత్రం ఖచ్చితంగా తప్పదు. అంతేకాదు, కిందకి అంటున్నాడు ఈయన 33 వచనం, వాడు దెబ్బలకును అవమానకును పాత్రుడు, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు. ఖచ్చితంగా వాని పేరు చెడిపోతుంది, దెబ్బలకి పాత్రుడే, అవమానానికి పాత్రుడే. కానీ ఒకసారి పడిన మచ్చ మాత్రమే ఎప్పుడు కూడా సరి చేసుకోలేరు. ఎవరైనా, స్త్రీ అయినా పురుషుడైనా. ఒకవేళ భర్త ఎంతో విశ్వాసంగా భార్య పైన విశ్వాసం పెట్టుకుంటే, ఆ విశ్వాసాన్ని కోల్పోతే నీవు ఎంత నిజాయితీగా ఉన్నా నిన్ను నమ్మడు. నీవెన్ని డబ్బులు ఇచ్చినా వెలకట్టలేరు. ఒకవేళ ఒక స్త్రీ పురుషుని పైన ఎంతో నమ్మకం పెట్టుకుంటే, ఆ నమ్మకాన్ని కోల్పోతే ఏమిచ్చినా ఆ నమ్మకాన్ని తిరిగి తెచ్చుకోలేరు. జాగ్రత్త. చేతులు కాలకు మొదలై జాగ్రత్త, విశ్వాసం కోల్పోక మొదలై జాగ్రత్త పడండి. కింద అంటున్నాడు చూడండి, భర్తకు పుట్టు రోషము మహా రౌద్రము, ప్రతీకారం చేయి కాలమందు అట్టివాడు కనికరపడడు. భర్తకు తెలిసిందనుకోండి, ఎంతగానో ప్రేమించి ఎన్నో మాటలను అనిపించుకున్న ఈ భర్త అలాంటి విషయంలో
వేరే వారితో సంబంధం అనగానే కనికరపడే ప్రసక్తే ఉండదు. ఎవరో తెలియని వారు, మనకిది తప్పదులే అనుకున్నవారు, ఒకవేళ సర్దకపోతారేమో కానీ రోషం గలవాడు మాత్రం ఎప్పుడు కూడా సహించడు. వాక్యమే సెలవిస్తుంది సహించడని. వాక్యమే చెప్తుంది గద్దించాలని. వాక్యమే చెప్తుంది ఇది సరికాదు అని. ఎంత చక్కటి మాట చూడండి. 34 వచనంలో 6వ అధ్యాయం. భర్తకు పుట్టు రోషం మహా రౌద్రం గలది, ప్రతీకారము చేయి కాలమందు అట్టివాడు కనికరపడడు తీర్పు దినమందు. అవసరమైతే వదిలేయడానికైనా చంపేయడానికైనా ఏం చేస్తాడు? సాహసం చేస్తాడు. ఇవన్నీ అవసరమా? పురుషుడు కానీ స్త్రీ కానీ ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి ఉండాలి. అయ్యో తప్పు అయిపోయిందండి, సమాజంలో ఎంతమంది చేయరు, ఎంతో మంది చేస్తున్నారు, ఇలాంటి సమర్థమైనటువంటి మాటలు మాట్లాడి కుటుంబాలని రోడ్డుకి విడిచడం. ఇదిగో వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు నేను చేయాలి, వీళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు నేను చేయాలని ఒకరిని చూసి ఒకరు వ్యభిచారం చేస్తారు. ఈ ఫోన్లలోను చాటింగ్లలోను ఇన్స్టాగ్రామ్ అని ఎన్నో విధాలుగా దేశము చెడిపోతుంది. జాగ్రత్త. ప్రతి మనిషి కూడా మన పక్క వారు మనం చూసి ఏం నేర్చుకుంటున్నారు చూడండి. కింద ఏమంటున్నాడు 35వ వచనంలో, ప్రాయశ్చిత్తమైన నీవు చేసిన వాడు లక్ష్య పెట్టడు, ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు. అబ్బా, నీవే ప్రాయశ్చిత్తం చేయనా దానికి వెల కట్టలేవు. ఎంత లక్షలు ఇచ్చినా, కోట్లు ఇచ్చినా, ఆస్తులు ఇచ్చినా వెల కట్టలేరు. అవునంటే అవును, కాదంటే కాదంతే. ఇది నిజాయితీ పరుడు చేసే పని. నేను చంపేస్తానని బెదిరించానా, లక్షలు ఇస్తానని బెదిరించినా, ఇదిగో ఆస్తులు ఇస్తానని చెప్పినా, నీతి నిజాయితీ కట్టుబాటు ఉన్నవాడు మాత్రం దానికి ఒప్పుకోడు అని వాక్యం చెప్తుంది. ఎంత క్లారిటీ కదా. మన వాళ్ళు ఏమంటారు? వ్యభిచార స్త్రీని క్షమించాడు కాబట్టి అందరిని క్షమించాలి. సరే, క్షమిస్తే మళ్ళా చేయరా? మరి పక్కవారు తెలియదా? భర్త ఎవరు ఇంకోరు అనేది తెలియదా? భార్య ఎవరు తెలియదా అని తెలిసే కదా. తెలిసి తప్పు చేసిన తర్వాత ఇంకెందుకు? తెలియదంటే ఏంటి? తెలియకుండా చేయడం. అవతల వారు ఒకవేళ బలవంతం చేస్తే, అవతల వారు ఎవరైనా జబర్దస్త్ చేస్తే, వీళ్ళ ప్రణయం లేకుండా వీళ్ళ పైన అగత్యం చేస్తే దానికి భర్త అయినా భార్య అయినా సహకరించాలి, ఒప్పుకోవాలి. దానికి వాళ్ళకి సపోర్ట్గా నింబడి ఏం చేయాలో అది చేయాలి. అంతేకాని ఇష్టానుసారంగా తిరిగి ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళతో ఉండి ఆ తర్వాత లేదండి మేము తెలియక చేసాం, మత్తులు చేసాం, మేము తాగుబోతులా, జ్ఞానం లేదా, తల్లిదండ్రులు నేర్పలేదా? ఇవన్నిటి కారణం ఎవరు? తల్లిదండ్రులు. ఇదిగో నీ పెళ్లి చేసుకుంటున్నావు అంటే నీ భర్తకు తప్ప మరి ఎవరికి సొంతం కాదు, నీ భార్యకి తప్ప నీ సొంతం కాదు. ప్రమాణం చేస్తారు కదా పెళ్లి చేసుకుంటేటప్పుడు. కీడు ఎందును, లేమి ఎందును, సుఖమందును, ఆరోగ్యమందును, ఇతరుల వల్ల ఏంటి? జాగ్రత్త. ఎవరు నిజాయితీ ఎవరు నిజాయితీ కాదు, ఎవరు తప్పు ఉందో ఖచ్చితంగా చూడాలి, వాళ్ళకే శిక్ష పడాలి. ఒకరిని చూసి నలుగురు చెడిపోకుండా సమాజానికి మంచి మెసేజ్ చేయాలని కొద్ది మాటలు దేవుడి మాట ఫలింపు చేసి ఆశీర్వదించును కాక. ఆమె థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. మాటలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.